అతివేగం ప్రమాదం అయితే దానికి మూల కారణం యవ్వనం. యవ్వనం ధన సంపత్తికి. ఆ యవ్వనానికి తోడు ఇంకా బాగా డబ్బులు ఉన్నాయనుకోండి. ఇవాళ తల్లిదండ్రులు హాయిగా డబ్బులు ఇచ్చేస్తున్నారు. బండి కొనమంటే బండి కొనేయి, కారు కొనమంటే కారు కొనేయి, ఏం కొనమంటే అది కొనేయి. అసలు 2 లక్షలు క్రెడిట్ కార్డులో పెట్టేసి తీసుకోరా, 2 lakhs పెట్టాను రా, ఎందుకంటే నువ్వంటే నాకు ఎంత ప్రేమో. ఇది ప్రేమ ద్రోహమా? ఒక తండ్రి ఇంజనీరింగ్ చదివే విద్యార్థి క్రెడిట్ కార్డులో 1,00,000 పెడతాడా, 2 లక్షలు పెడతాడా? వాడు తప్పు చేయకపోతే ఒప్పులు ఎలా చేస్తాడండి? దీనికి తల్లి సపోర్టా? ఇద్దరు అడ్డుకోవద్దా ఖచ్చితంగా అక్కడ వ్యవహారాన్ని? అన్ని డబ్బులు అవసరమా? పైగా గీకడమే. పైగా ఇదివరకు డబ్బులు జేబులో ఉంటే పర్సులో తీయాలి. 500, 100, 1000 తీస్తుంటే నీరసంగా ఉండేది. ఇంత డబ్బులు అవసరమా, ఇన్ని డబ్బులు అవసరమా? ఇప్పుడు అదేం లేదు. శుభ్రంగా ఒక కార్డు ఉంటుంది కదా, డిష్ 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 గీకడమే లెక్క. సరిగ్గా తిరుపతిలో గుండు గీసేటప్పుడు అలాగే చేస్తాడు. షిక్ షిక్ అని మొత్తం గీసేస్తాడు. తిరుక్షవరం అంటారు. ఈ క్రెడిట్ కార్డు వచ్చిన తర్వాత, డెబిట్ కార్డు వచ్చిన తర్వాత ఎంత పోతుందో తెలియట్లా. ఆ రకంగా డబ్బులు ఖర్చు పెడుతున్నాం. అంచేత యవ్వనానికి తోడు ధన సంపత్తి. ఆ పైన ప్రభుత్వం అంటే తన నిర్ణయం తాను తీసుకోగలిగిన శక్తి. ఇవాళ విద్యార్థులందరికీ ఆ నిర్ణయం ఉంది సుమారుగా. తల్లిదండ్రులకు చెప్పక్కల్లా, గురువులకు చెప్పక్కల్లా. క్లాస్ ఎగ్గొట్టాలంటే ఎగ్గొట్టచ్చు, సినిమాకి వెళ్ళాలంటే వెళ్ళిపోవచ్చు. ఎక్కడో ఎవడో సినిమా హీరో సినిమా ఏదో రిలీజ్ అయితే మనం ఎక్కడ పెద్ద ఉత్సవం చేయొచ్చు. వాడి సినిమా బాగుండాలి, వాడి సినిమా బాగుంటుందయ్యా. సమాజానికి వచ్చే ఒక కలిగే మేలేమిటి ఆలోచించండి. ఆ అభిమానించేది బయట, కళాశాలలో కాదు. మనం ఖర్చు పెట్టుకుందుకు అవకాశం ఉంది, మన నిర్ణయం కాబట్టి చేస్తాం. ఆ పైన అవివేకం, పూర్తిగా చదువుకోలేదు కాబట్టి, విద్యా వినయాలు 2 లేవు కాబట్టి అవివేకం ఉంది. ఏమైపోతాం? ఈ కారణంగానే డబ్బు ఉండడం వల్ల దుర్వ్యసనాల పాలవుతున్నామా లేదా? కళాశాల దశలో ఉండగానే గంజాయి పార్టీలు, మందు పార్టీలు, మత్తుమందు పార్టీలు, రహస్యంగా జరిగే పార్టీలు ఎలా వస్తాయండి? మీ ప్రిన్సిపాల్ కాదు కదా, డైరెక్టర్ కాదు కదా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు 3 వచ్చి త్రిమూర్తులు కాలేజీని పరిపాలన చేసినా నీ మనస్సును నువ్వు పరిశీలించుకోకపోతే, నీ మాటలు నువ్వు పరిశీలించుకోకపోతే, నీ పనులు నువ్వు పరిశీలించకపోతే నో గాడ్ కెన్ సేవ్ యూ. ఏ దేవుడు కూడా నిన్ను రక్షించలేడు. గ్రహించాలి, గ్రహించాలి, గ్రహించాలి. అంతే లెక్క. మన ప్రవర్తనకి మనం బాధ్యులం. అది లేకుండా ఉండాలంటే ఒకటే లెక్క. మనం మధుసేవ అని ఒక నాటకం ఉంది. కాళ్ళకూర నారాయణరావు గారు చెబుతాడు, మహానుభావుడు. దూది బొంగ నరుడు దుర్వ్యసనమ్ములు అగ్గి ఓలేవా అని బుగ్గిసేయు అంటాడు. మనిషి ఎంత గొప్పవాడైనా, ఎలాంటి వాడంటే, ఎంత జ్ఞానం ఉన్నా సరే, ఎంత విద్యావంతుడైనా సరే, దూది బొంగ, దూది పింజ లాంటి వాళ్ళమండి మనం. దుర్వ్యసనం ఎలాంటిది? అగ్ని లాంటిది. దూది పెద్ద, ఈ హారు ఎంత ఉందో అంత దూది మేటు ఇక్కడ పెట్టండి. మీరు పెద్ద గడ్డి మేటులాగా దూది మేటు పెట్టండి. దూది కుప్ప గుంటూరులో చేలల్లో పండే పత్తి అంతా పట్టుకొచ్చి ఇక్కడ పెట్టండి. అంత దూది కుప్ప అంటుకోవడానికి ఇంత నిప్పు రవ్వ చాలు. వేరే ఒక్కల నిప్పు రవ్వ చాలు. నిప్పు అగ్గిపుల్ల గీయక్కల నిప్పు రవ్వ, ఒక్క రవ్వ దూదిలో పడిందంటే టప 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 మొత్తం ఇంత మేటు, ఈ హాల్ అంత పొడుగు వెడల్పు ఉండేటువంటి దూది కుప్పని నాశనం చేస్తుంది. ఒక్క దుర్వ్యసనం మన మనస్సులో ప్రవేశించింది అంటే, తాగుడు కానీ, పేకాట కానీ, రకరకాల జోదాలు కానీ, పందాలు కట్టడాలు కానీ, లేదు సైబర్ మోసాలకి పాల్పడడం కానీ, వాటికి గురవ్వడం కానీ జరిగిందంటే జీవితం నాశనం అయిపోయినట్టే లెక్క.